దేవునికి నీవిచ్చిన మాటను గురించి నువ్వు మర్చిపోయావా? దేవునితో ఏమి వాగ్దానం చేశావు? ఒక దినమున దేవుడు నిన్ను దర్శించిన కాలములో, ఒక దినమున దేవుడు నీతో మాట్లాడుతున్న సమయంలో దేవునితో నువ్వు ఏమి మాట్లాడావో మర్చిపోయిన పరిస్థితుల్లో జీవిస్తున్నావా? యాకోబు కూడా అలాగే మర్చిపోయాడు. ఆదికాండము 28వ అధ్యాయములో యాకోబు ఒక కొండ మీద ప్రార్థన చేస్తే దేవదూతలు ఆ కొండ మీద ఎక్కుచూ దిగుచూ ఉన్న క్రమములో అక్కడ బేతేలు అనే ఒక పేరు పెట్టి దేవునితో యాకోబు ఒక వాగ్దానం చేశాడు. ప్రభువా, నేను మరలా తిరిగి ఈ బేతేలుకు వస్తాను అని మాట్లాడాడు. కానీ అభివృద్ధి చెందిన తర్వాత, ఆశీర్వదింపబడిన తర్వాత, అందరూ తన చెంతకు చేరిన తర్వాత, తాను చూడవలసిన ఐశ్వర్యం అంతా చూసిన తర్వాత, కానీ యాకోబు యొక్క గుడారం ఎక్కడ వేసుకున్నాడంటే, ఆదికాండము 33వ అధ్యాయం మనం చూసినట్లయితే యాకోబు గుడారము మరలా బేతేలులోకి రాలేదు, కానీ యాకోబు గుడారం సుక్కోతులోకి వెళ్ళిపోయింది. సుక్కోతు అనగా పాకలు అనగా టెంపరరీ, తాత్కాలికమైన జీవితానికి అలవాటు పడిపోయాడు. తాత్కాలికమైన సంతోషానికి అలవాటు పడిపోయాడు. తాత్కాలికమైన ఆనందానికి అలవాటు పడిపోయాడు. ఇక దేవుడు లేడు, దేవునితో చేసిన వాగ్దానము లేదు, దేవునితో ఇచ్చిన మాట లేదు, దేవునితో చేసుకున్న వడంబడిక, ఆ నిబంధన, ఆ ప్రమాణము, దేవునితో ఇచ్చిన ఆ యొక్క మాట, ఆ యొక్క మొక్కుబడి అంతా మరిచిపోయి సుక్కోతులో తన గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.